హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విపిఆర్ హోమ్ ప్లాన్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫాల్ సీలింగ్స్ అండి. సీలింగ్స్ మన యొక్క ఇంట్లో టైప్స్ ఆఫ్ సీలింగ్ వర్క్స్ అయితే చేపించుకుంటూ ఉంటాము. సీలింగ్ లో వచ్చేసి వివిధ రకాల ఫాల్ సీలింగ్స్ అయితే ఉంటుందండి. అందులో మొదటిది జిప్సమ్ ఫాల్ సీలింగ్, పిఓపి ఫాల్ సీలింగ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పౌడర్ తోటి అయితే ఈ బోర్డ్స్ అయితే తయారవుతుందండి. పిఓపి ఫాల్ సీలింగ్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి వుడెన్ ఫాల్ సీలింగ్, నెక్స్ట్ వచ్చేసి పీవీసీ ప్యానల్స్. ఈ మధ్యలో రకరకాల డిజైన్స్ లో అయితే పీవీసీ ప్యానల్స్ అయితే మన మార్కెట్ అయితే అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి జిప్సమ్ ఫాల్ సీలింగ్ అండ్ పిఓపి ఫాల్ సీలింగ్, ఈ రెండింటి మధ్యలో కూడా డిఫరెన్స్ ఏంటిదని తెలుసుకుందామంటే, ఫస్ట్ ఇవి రెండు కూడా డిజైన్ పర్పస్ కోసం, అందంగా కనిపించడం కోసం అయితే సీలింగ్ వర్క్స్ అయితే చేపించుకుంటాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ రెండు కూడా పిఓపి ప్లస్ జిప్సమ్ ఫాల్ సీలింగ్స్ అనేవి కూల్ ని జనరేట్ చేస్తుంది. ఇంట్లో కూల్ గా ఉండడానికి సీలింగ్ వర్క్స్ అయితే చేపించుకుంటూ ఉంటామండి. అయితే రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ప్లస్ డిస్అడ్వాంటేజెస్ ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ జిప్సమ్ బోర్డ్ అనేది రెండు పేపర్ల మధ్యలో జిప్సమ్ పౌడర్ తోటి కవర్ చేయబడి ఉంటుందండి. రెండు పేపర్ల మధ్యలో జిప్సమ్ పౌడర్ తోటి కవర్ చేసి ఉంటుంది బోర్డ్ అనేది. పిఓపి బోర్డ్స్ అనేవి పిఓపి పౌడర్ ని వాటర్ తో మిక్స్ చేసి, అది మాన్యువల్ మేడ్ అండి, ఇది మ్యాన్ మేడ్, ఇది మనుషులు తయారు చేస్తారు. ఇవి జిప్సమ్ అనేది మిషన్లు తయారు చేస్తుందండి. పిఓపి పౌడర్ ని వాటర్ లో కలిపి ఒక బోర్డ్ లెక్క ఫామ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఈ టూ సైడ్ లో వచ్చేసి జాలీ లాంటిది, ఒక మెష్ లాంటిది అయితే వస్తుందండి. అయితే జిప్సమ్ ఫాల్ సీలింగ్ తోటి మనం సీలింగ్ వర్క్ చేపించుకున్నప్పుడు ఈ బోర్డ్ సైజెస్ అనేవి 4x6 ఫీట్, 4x8 ఫీట్, 4x10 ఫీట్లు, ఈ విధంగా కొన్ని బోర్డులు పెద్ద సైజు తోటి అయితే మార్కెట్ లో అవైలబుల్ ఉంటుందండి. పిఓపి సీలింగ్ వచ్చేసి 2x3, 2x4, ఈ విధంగా కొంచెం బోర్డ్ సైజెస్ అనేవి చిన్నగా ఉంటుంది. ఈ బోర్డ్ సైజెస్ అనేవి చిన్నగా ఉండడం వలన, ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 ఫీట్ బై 10 ఫీట్ అనుకుందాం రూమ్ సైజు, అందులో జాయింట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటుంది. జాయింట్స్ అనేవి ఇప్పుడు బోర్డ్ సైజెస్ చిన్నగా ఉన్నప్పుడు జాయింట్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఆ జాయింట్స్ ని మళ్ళీ ఫినిష్ చేయాలంటే కూడా పిఓపి పౌడర్ తోనే చేస్తాం. మేబీ కొన్ని రోజుల తర్వాత వర్క్ అయితే బాగానే ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత మేబీ మన ట్రాఫిక్ ఏరియాలో దగ్గర మన ఇల్లు ఉన్నా కూడా ఆ ట్రాఫిక్ సంబంధించిన ఏమైనా వైబ్రేషన్స్ అవి మనకు కనిపించవు. బట్ ఆ వైబ్రేషన్ వచ్చినప్పుడు 6 months 1 year ఆ విధంగా ఇవి క్రాక్స్ ఫామ్ చేస్తాయండి. జాయింట్స్ ఎక్కువ ఉండడం వలన క్రాక్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. అది జిప్సమ్ బోర్డ్స్ తోటి వర్క్ చేయించుకున్నప్పుడు ఏమవుతుందంటే, జిప్సమ్ బోర్డ్స్ యొక్క సైజెస్ పెద్దగా ఉండడం వలన మనకు జాయింట్స్ అనేవి తక్కువ ఉంటుంది. వాటి వలన క్రాక్స్ అనేవి రేపు రోజున ఎక్కువగా రావడానికి అవకాశం అయితే ఉండదండి. నెక్స్ట్ ఈ జాయింట్స్ మధ్యలో కూడా జాయింట్ కాంపౌండ్ అనే కెమికల్ తోటి, నెక్స్ట్ ఫైబర్ మెష్ ఉంటుందండి, 50 mm టేప్, జాయింటింగ్ టేప్ అంటాము. ఆ టేప్ తోటి ఆ జాయింట్స్ అయితే మనం ఫినిష్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఇదండి. బెస్ట్ చాయిస్ ఏంటిదంటే జిప్సమ్ తోటి వర్క్ చేయించుకుంటే బెటర్, జిప్సమ్ ఫాల్ సీలింగ్ చేయించుకుంటే బెటర్ అండి. నెక్స్ట్ వుడెన్ సీలింగ్. వుడెన్ సీలింగ్ అంటే ఓన్లీ ఫర్ ద డిజైన్ పర్పస్ అండి. వుడెన్ సీలింగ్ అనేది డిజైన్ పర్పస్ చేస్తాం, బట్ బాగానే ఉంటుంది, బట్ కాస్ట్ పరంగా కూడా హెవీగానే ఉంటుంది వుడెన్ సీలింగ్ అనేది. టైప్స్ ఆఫ్ రాఫ్టర్స్ కావచ్చు, టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే వుడెన్ సీలింగ్ అయితే చేయించుకోవచ్చు. బట్ రేపటి రోజున ఇది టర్మైట్ ఫామ్, యాంటీ టర్మైట్ ఫామ్ చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉందండి. ముందు టర్మైట్స్ ఫామ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఈ పీవీసీ ప్యానల్స్ అనేవి ఈ మధ్య వీటి కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుందండి. పీవీసీ అనేది ఇది ప్లాస్టిక్స్ తోటి తయారు చేస్తారు. ఇది వచ్చేసి మాయిశ్చర్ రెసిస్టెంట్ అండి. నెక్స్ట్ వాటర్ పడ్డా కూడా ఏం ప్రాబ్లం, వాటర్ రెసిస్టెంట్ ప్లస్ మాయిశ్చర్ రెసిస్టెన్స్ ఇది. బట్ ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రం ప్లాస్టిక్స్ అనేది ఒక దగ్గర చిచ్చుకోవడం అనేది మాత్రం జరుగుతుంది ఫ్రెండ్స్. బట్ వీటి కాస్ట్ కూడా ఎక్కువనే. ఇది పీవీసీ ఫాల్ సీలింగ్ చేపించుకోవడం వలన మనకు అడ్వాంటేజ్ ఏంటిదంటే, పెయింటింగ్ చేయాల్సిన అవసరం లేదు, పాలిష్ చేయాల్సిన అవసరం లేదు, లాంగ్ లాస్టింగ్ అండి. లాంగ్ లాస్టింగ్ టైం పీరియడ్ అనేది ఇది పీవీసీ సీలింగ్ అనేది మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.